అసోంలో తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. కోక్రాఝార్ జిల్లాలో జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు చనిపోగా మరో 18 మంది గాయపడ్డారు. టినియాలి మార్కెట్లో అమాయకులే లక్ష్యంగా ముష్కరులు విచక్షణారహిత కాల్పులకు దిగారు. ప్రజలంతా భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని హాహాకారాలు చేస్తూ నలుదిక్కులా పరుగులు తీశారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. అనుమానిత తీవ్రవాదుల కాల్పుల్లో కనీసం 12 మంది మృత్యువాత పడగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో మార్కెట్ ప్రాంతంలో అనేక దుకాణాలకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. బాధితుల అరుపులు, తుపాకీ మోతలతో మార్కెట్ ప్రాంతమంతటా తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక అనుమానిత తీవ్రవాది హతమవగా మరికొందరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాల్ని పంపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన భద్రతా బలగాలు మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైనట్లు అసోం డీజీపీ ముఖేష్ ప్రకటించారు. బోడోలాండ్ తీవ్రవాదులే ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.